పాఠశాల గిరిజన పాఠశాలలో 2 నెలల నుండి ఉపాధ్యాయుడు లేక పిల్లలు చదువుకి దూరమవుతున్నారు. గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ కావడంతో ఇంకొకరిని నియమించలేదని విద్యార్థుల భవిష్యత్తుపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి ఓ టీచర్ని రిక్రూట్ చేయాలని కోరుతున్నారు. శ్రీను, నేను రఘునాథ్పూర్ నుంచి ఉన్నాను. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు. చాలా బడికి వాళ్ళ టీచర్స్ ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇలా ఒక 2 మంత్స్ అయింది, ఎవరు రావడం లేరు. అదే ఒక జీడిపల్లి నుంచి ఒక టీచర్ వస్తుండే, అతను రిటైర్మెంట్ ఇప్పుడు అవడం వల్ల అతను రావడం లేరు. ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదైనా ప్రిన్సిపల్ కానీ అలా బయట వాళ్ళ ప్రాథమిక పాఠశాల నుంచి ఎవరు మా దగ్గర ఎవరు అత్తలేరు. అలాగే పిల్లలు ఆగం అలా తిరుగుతున్నారు. ఒక 7 మెంబర్స్ అలా పిల్లలు ఉన్నారు. వాళ్ళు బయట పంపని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు భేద పరిస్థితి నుంచి వాళ్ళు ఏం చెప్పలేరు. తర్వాత వీళ్ళకి తిండి కూడా అలా వస్తున్న బియ్యం ఎవరు తింటున్నారో ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఏం తింటలేరు. అసలు పిల్లలు వాళ్ళ పిల్లల పరిస్థితి కూడా చాలా పరిస్థితి వేరున్నాయి. పిల్లలు ఏడంటే ఆగం ఆడుతున్నారు. మా విలేజ్లో ఒక టీచర్ని పంపరని అలా రిక్వెస్ట్ చేస్తున్నాము విలేజ్ వాళ్ళందరం. మా రఘునాథ్పూర్ మా సార్ వస్తలేదు సార్. 2 నెలలు అయింది. మాకు రిటైర్మెంట్ అందిస్తుంది. మా సార్ లేడు, ఏం లేదు. ఆడ హై స్కూల్ బంద్ ఉంది, చాలు చేయాలా మా హై స్కూల్. పిల్లగాళ్ళు ఇట్లానే తిరుగుకుంటూ ఉంటారు. బోత్ మండల్ మందబోగడ జీపీ ఒక 2 నెలలు అవుతుంది. జూన్ నుంచి మాకు సార్ రిటైర్మెంట్ అయింది. అప్పటి నుంచి మా స్కూల్ మూతబడి ఉంది. పిల్లలు ఇక్కడ నుంచి పోతుకోవాలంటే ఒక 15 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న పొజిషన్కు మా స్కూల్ మూతబడిపోయింది. మొత్తం ఇప్పుడు డ్యామేజ్ కూడా అవుతుంది. కొత్తగా అలా ఎలుకలు ఇవి పాములు కూడా ఉన్నాయని కొన్ని రోజుల ముందు విన్నాను. ఇప్పుడు సార్లు ఏం లేరు, మూతబడి ఒక 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తాను లేరు, పట్టించుకుంటలేరు, ఏం లేదు, ఇట్లాగే ఉంది. మా బడిని మళ్ళీ సార్ని పంపించి ఓపెనింగ్ చేయగలరని మేము వినియోగించుకుంటున్నాం మా గ్రామ తరపు నుంచి. నా పేరు మనోష. ఇక్కడ సార్ ఎవరు వస్తలేరు, ఎవరినైనా పంపించండి సార్. మేము చదువుకోరా సార్, మేము ఇక్కడ ఇట్లానే తిరగాల సార్. ప్లీజ్ సార్, నా సార్ పంపి ఇక్కడ. కలెక్టర్ సార్ చదువు